అమరావతి రాజధాని ప్రాంతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేటువంటి కొత్త రైల్వే కనెక్టివిటీకి సంబంధించినటువంటి నిర్మాణ పనులకు ముమ్మరంగా కసరత్తు కొనసాగుతూ ఉంది. గుంటూరు జిల్లా నంబూరు దగ్గర నుంచి తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెరుబాలెం వరకు 56.5 కిలోమీటర్ల మేర ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానిలో భాగంగానే ప్రాథమికంగా 20A నోటిఫికేషన్ పూర్తి కాగా త్వరలోనే రైతులతో సంప్రదింపులు జరిపి ఈ భూ సేకరణకు సంబంధించినటువంటి పనులు చకచకా పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇక గుంటూరు జిల్లాలోని కీలకమైనటువంటి తుళ్ళూరు, తాడికొండ, పెద్దకాకాని, అమరావతి మండలాల్లోని వివిధ గ్రామాల్లో రైతుల దగ్గర నుంచి మరి ముఖ్యంగా రైతులతో మాట్లాడి సంప్రదింపులు జరిపి వారి దగ్గర నుంచి భూసేకరణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేయడానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఇప్పటికే పలు దఫాలు రైతులతో సంప్రదింపులు జరిపారు. సాధ్యమైన త్వరలోని ఈ భూసేకరణ పూర్తి చేసి ఇక నిర్మాణాలు ప్రారంభించడానికి రైల్వే శాఖ నడుం బిగించిందని చెప్పుకోవాలి. అమరావతి మండలంలోని వైకుంఠపురం, ఎండ్రాయి, అదేవిధంగా కార్లపూడి, తుళ్ళూరు మండలంలోని వడ్లమాను, మోతడక, తాడికొండ మండలంలోని పెద్దపరిమి, కంతేరు, పెద్దకాకాని మండలంలోని కొప్పురావూరు, పెద్దకాకాని, నంబూరు ఇట్లా ఈ గ్రామాల గుండా కొత్త రైల్వే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఖమ్మం జిల్లా ఏరుపాలెం దగ్గర నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు నిర్మించబోతున్నటువంటి ఈ కొత్త రైల్వే లైన్ పుణ్యం అంటూ భవిష్యత్తులో ఎవరైనా సరే రాజధాని ప్రాంతాల నుంచి దక్షిణ భారతదేశం వైపు వెళ్ళాలనుకునేటువంటి వారు ఎవరైనా అంటే కర్ణాటక కావచ్చు, లేదంటే తమిళనాడు కావచ్చు, తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇక అమరావతి రాజధాని ప్రాంతాల నుంచి విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండానే హైదరాబాదు, మహారాష్ట్ర అంటే బాంబే అటువైపు వెళ్ళడానికి కూడా ఈ రైల్వే లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు రైల్వే శాఖ అధికారులు. ఈ కొత్త రైల్వే లైన్ సంబంధించి గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, తాడికొండ, పెద్దకాకాని, అదేవిధంగా అమరావతి మండలాలకు సంబంధించినటువంటి రైతులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఇప్పటికే అనేకసార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి యొక్క కోరిక అనుగుణంగా భూ సమీకరణకు సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభిస్తున్నారు. త్వరలోనే మరోసారి రైతులతో సమావేశం ఏర్పాటు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. దాదాపు 2,545 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక కృష్ణా జిల్లా కొత్తపేట, గుంటూరు జిల్లా వడ్లమాను మధ్య 3.2 కిలోమీటర్ల మేర కృష్ణా నదిపై కొత్త రైల్వే వంతెన నిర్మించనున్నారు. ఇక ఎరుబాలెం దగ్గర నుంచి నంబూరు వరకు మొత్తం 9 చోట్ల కొత్త రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు. వాటిలో ఎరుబాలెం, పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్లమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు ఇట్లా మొత్తం 9 చోట్ల కొత్త రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు. కొత్త రైల్వే లైన్ కనుక ఓ కొలికి వస్తే రవాణా పరంగానే కాదు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో కూడా మరింత పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.